క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 67వ సంకీర్తన 6వ శరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో దాగి ఉన్న గొప్ప మర్మము ఏమిటి అని గనక మనం ఆలోచించగలిగినట్లయితే, దేవుడు మాత్రమే కాదు, మా దేవుడు అనే మాటను ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. అంటే సంబంధమున్న దేవుడు ఆశీర్వదిస్తాడు, దూరముగా ఉన్న దేవుడు కాదు, దగ్గరగా నడిచే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మా దేవుడు అనంటే సంబంధమున్న ఆశీర్వాదం. లోకంలో చాలామంది దేవుడు ఉన్నారు అని అంటారు, కానీ దావీదు ఇక్కడ చెబుతున్నటువంటి మాట దేవుడు మా దేవుడు అని ప్రకటిస్తూ ఉన్నాడు. దీనిలో మనము గమనించవలసినటువంటి 3 ఆత్మీయ సత్యాలు ఏంటో తెలుసా? ఆయన పరిచయ దేవుడు కాదు, వ్యక్తిగత దేవుడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆయన కేవలం సృష్టికర్త కాదు, సంరక్షకుడు అనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు, నాతో నడిచే దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటినప్పుడు వారు ఇలా అంటూ ఉన్నారు. ఏమనన్నారో తెలుసా? యెహోవా మా దేవుడు. సమస్యలలో దేవుడు మనకు దగ్గరైతే ఆశీర్వాదం ఆలస్యమైన తప్పదు కానీ రద్దు కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవునితో సంబంధం ఉన్నవాడు పరిస్థితులతో భయపడడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. మమ్మును ఆశీర్వదించును, ఇది భవిష్యత్ యొక్క వాగ్దానం. ఈ వాక్యంలో ఆశీర్వదించెను అని కాదు కానీ ఆశీర్వదించును అని ఉంది. అంటే ఇంకా రానున్న ఆశీర్వాదం ఉంది, ఇంకా తెరవని ద్వారం ఉంది, ఇంకా కనిపించినటువంటి కృప ఉన్నది. కనుక మన జీవితంలో కొంత ఆలస్యం అయ్యుండొచ్చు, కానీ దేవునికి గడియారం ఎప్పుడు కూడా ఆలస్యం అవ్వదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అబ్రాహాము వృద్ధాప్యంలో ఆశీర్వాదం చూశాడు. యోసేపు చెరసాలలో నుండి రాజభవనానికి వెళ్ళాడు. అన్న కన్నీళ్ళ తర్వాత గొప్ప సమూయేలును పొందినట్లుగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఆలస్యంగా పనిచేసిన అద్భుతంగా పనిచేస్తాడు అనేటువంటి విషయం మనము గమనించాలి. ఇక్కడ భూమి తన ఫలమును ఇచ్చేను అంటే ఆశీర్వాదం ఇక్కడ కనిపించేటువంటి స్థితి మనకు కనబడుతూ ఉంది. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎండిన భూమి ఫలిస్తూ ఉంది, మూసిన గర్భం తెరుచుకుంటుంది, మూసిన ద్వారాలు తెరుచుకుంటాయి, ఖాళీ చేతులు నిండిపోతూ ఉంటాయి. ఇస్సాకు కరువు కాలములో విత్తనం విత్తాడు, అదే సంవత్సరములో 100 ఫలము పొందినట్లుగా మనం ఉంటూ ఉన్నాం. ఎందుకు? భూమి మంచిది కాబట్టి కాదు, దేవుని ఆశీర్వాదం అతని మీద ఉన్నది కాబట్టి మనుషుల సహాయం లేకపోయినా పర్వాలేదు, దేవుని ఆశీర్వాదం ఉంటే చాలు. ఆశీర్వాదం అంటే కేవలం డబ్బు కాదు. చాలామంది ఆశీర్వాదం అంటే సంపద అనుకుంటారు, కానీ బైబిల్ ప్రకారం ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? సమాధానం ఒక ఆశీర్వాదం, ఆరోగ్యం ఒక ఆశీర్వాదం, రక్షణ ఒక ఆశీర్వాదం, కుటుంబ ఐక్యత ఒక ఆశీర్వాదం, దేవుని సన్నిధి గొప్ప ఆశీర్వాదం. ధనవంతుడైన గెహాజీ కుష్ఠరోగి అయ్యాడు, కానీ పేద లాజరు పరలోక మహిమను పొందాడు. డబ్బున్నవాడు ఆశీర్వదింపబడిన వాడు కావచ్చు, కానీ దేవుని సన్నిధి ఉన్నవాడు నిజంగా ఆశీర్వదించబడిన వాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అలాగైతే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఆయనకు భయపడు వారిని. 108వ సంకీర్తన ప్రకారంగా యెహోవాకు భయపడు వారు ధన్యులు అని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. విధేయులైన వారిని ద్వితీయోపదేశ ఖండములు 28వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. ఈయన మాటలు మీరు శ్రద్ధగా వింటే ఆశీర్వాదం యొక్క వాగ్దానం అక్కడ చేసినట్లుగా మనం ఉంటూ ఉన్నాం. అంతేకాదు విశ్వాసముతో నడిచేటువంటి వారిని అబ్రాహాము చూసి నడవలేదు, నమ్మి నడిచాడు. కాబట్టి విశ్వాసం ఉన్న చోట ఆశీర్వాదం దూరంగా ఉండదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆశీర్వాదం వచ్చినప్పుడు మనలో ఉండాల్సింది కృతజ్ఞత ఉండాలి తప్ప గర్వం కానే కాదు. కొంతమంది
కొంతమంది ఆశీర్వాదం వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు. కానీ నిజమైన విశ్వాసి ఇలా అంటాడు, ఇది నా శక్తి కాదు, నా దేవుని కృప అని చెప్పేసి. దావీదు రాజు అయిన తర్వాత కూడా వీణ వదలలేదు. ఎందుకంటే అతనికి సింహాసనం కన్నా దేవుని సన్నిధి గొప్పది అనేటువంటి సత్యాన్ని గ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ఈరోజు దేవుడు మీ జీవితాన్ని చూసి ఇలా అంటూ ఉన్నాడు, నేనే నీ దేవుడను, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఆశీర్వదించును. అలాగైతే నీ ఇంటి మీద ఆశీర్వాదం రానున్నది, నీ కుటుంబం మీద కృప రానున్నది, నీ కన్నీళ్లకు ముగింపు రానున్నది. లోకం నిన్ను తిరస్కరించినా పర్వాలేదు, దేవుడు చెబుతున్నటువంటి మాట, ఇతడు నావాడు అని చెప్పినటువంటి రోజున ఆశీర్వాదం నీ అడ్రస్ వెతుక్కుంటూ వస్తూ ఉంది. అలాగైతే ఈ రోజున ఈ రీతిగా ప్రార్థించగలవా? ప్రియమైన పరలోకపు తండ్రి, నీవే మా దేవుడవు, మా జీవితములను కుటుంబములను ఆశీర్వదించుము. ఎండిన ప్రదేశాలలో ఫలమిచ్చేటువంటి అద్భుతమైనటువంటి కృపను మాకు దాయిచ్చేమో, మా విశ్వాసాన్ని బలపరచుము, మీ సన్నిధిని మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించుమని చెప్పేసి నీవు గనుక ప్రార్థించగలిగినట్లయితే ఈ దినపేక వాగ్దాన ప్రకారంగా మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. కాబట్టి ఈ రోజున కృపగలిగినటువంటి దేవుడు ఊహకమించినటువంటి కార్యాలు మీ జీవితంలో జరిగించాలని, ఆశీర్వాదము, సమాధానము, నెమ్మది, క్షేమాన్ని కలుగజేయాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. కృపగల దేవుడు ఆ రీతిగా నిజమైనటువంటి ఆశీర్వాదం, సమాధానం, స్వస్థత, నెమ్మది, క్షేమము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.